హాయ్ అండి, వెల్కమ్ టు మన నెల్లూరు రుచులు. ఈరోజే కొత్తగా మా చిన్న స్కూల్లో జాయిన్ అయ్యాడండి. వాడు చూడండి బ్యాగ్ తగిలించుకొని ఎలా ఇంటికి వస్తున్నాడు. సరే వాడి కోసం ఏమన్నా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. ఇంటిలో కేవలం శనగపిండి, ఎగ్స్ మాత్రమే ఉన్నాయి స్నాక్స్ చేయడానికి. సరే వీటితోనే బజ్జీలు చేద్దామని అనుకున్నాను. ముందుగా నేను ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకున్నాను. తర్వాత శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసి వాటర్ కొంచెం కొంచెం కలుపుతూ బజ్జీలకు సరిపోయే బ్యాటర్ లాగా కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే బజ్జీల మీద పిండి నిలవదు, జారిపోతుంటుంది. కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకొని వాటి మీద ఉండే పీలంతా తీసేసాను. సో ఈ విధంగా తీసుకున్నానండి. ఇలా పీల్ చేసిన ఎగ్స్ని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండిల్ తీసుకొని బాండిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఎగ్స్ని ముంచి వేసుకోవడమేనండి. సో ఒక్కొక్క ఎగ్ ముంచి ఈ బాండిల్లో వేసేసుకున్నాను. ఈ బజ్జీలు ఎర్రగా కాగిన తర్వాత తీసుకు తినడమే అండి. చూడండి, సో నాకు బజ్జీలు ఈ విధంగా వచ్చాయండి. మేము మా చిన్నుకి ఓన్లీ కేవలం బజ్జీల వరకే ఇచ్చి మేము ఆనియన్స్, నిమ్మకాయ, కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నామండి. బాగొచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.